రామ మందిరం అనేది అద్భుతమైన కట్టడము. ఇప్పుడున్న వచ్చే యంగ్స్టర్స్కి రామ మందిరం గురించి, రాముని చరిత్ర గురించి, హిందూ మతం గొప్పతనం గురించి చెప్పాలి. ఎందుకంటే అన్య మతాలను స్వీకరించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అన్య మతాలను ప్రోత్సహించకండి. అన్య మతాలు అనేవి స్వార్థం కోసం, వివిధ వ్యక్తుల స్వార్థ స్వలాభాల కోసం పుట్టినవి. ఈ హిందూ మతం అనేది, హిందూ ధర్మం అనేది ప్రజల యొక్క నానుడి, ప్రజల యొక్క గొప్పతనాన్ని, ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను సమాజానికి పరిచయం చేయడం కోసం పుట్టినటువంటి మతం ఇది. ఇది మతం కాదు, ధర్మం. మిగతా మతాలను వాళ్ళు స్కీముల పేరిట మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మీలో ఉన్న సంపదలను దోచుకు తినడానికి మిగతా మతస్థులు చాలా ప్రయత్నిస్తున్నారు. అన్య మతాలను స్వీకరించకండి, అన్య మతాల జోలికి పోవద్దు. ఫస్ట్ మీరు పుట్టిన హిందూ మతాన్ని గౌరవించండి. తల్లిదండ్రులను ఎంత బాగా అయితే గౌరవించుకుంటారో అలాగే మీ హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని గౌరవించండి. నేను హిందువు అని గర్వపడే విధంగా బతకండి. ప్రతి హిందువు గర్వపడే విధంగా ఈరోజు అయోధ్య రామ మందిరం అనేది నిర్మాణం జరిగింది. మన తెలంగాణలో అత్యంత గొప్పగా చెప్పుకోవాల్సిన మందిరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఆ ఆలయం ఎంత అద్భుతంగా మన సీఎం కేసీఆర్ గారు తీర్చిదిద్దిరో మనం తెలుసుకోవచ్చు. హిందువు అంటేనే గొప్పతనము, హిందువు అంటేనే ఇతరులకు సహాయం చేయడము, హిందువు అంటేనే పరిపూర్ణమైన మనిషి, హిందువు అంటేనే సామాజిక బాధ్యత, హిందువు అంటేనే ప్రజల యొక్క గొప్ప విశ్వాసము, నమ్మకము, ధైర్యము, స్థైర్యము, మనోధైర్యము, జీవనము. హిందూ ధర్మం అంటేనే శాశ్వతము, హిందూ అనేది సనాతనము. ఇవన్నీ విషయాలను పూర్తిగా మీరు తెలిస్తే అన్య మతాలను స్వీకరించరు. అన్య మతాలను స్వీకరించి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని నేను చెప్తున్నా. ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే అన్య మతాలను స్వీకరించకండి, అన్య మతాలను ప్రోత్సహించకండి. ఒకవేళ వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేస్తే అన్య మతాలను కొంతవరకు కంట్రోల్ చేయండి. మీ స్వతహాగా మీ మతాల నుండి అన్య మతాలను స్వీకరించి ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే, ఆ మతం మీకు కన్వీనియంట్గా లేకపోతే ఇమీడియట్గా మీ మతాన్ని, స్వీకరించిన మతాన్ని వదిలేసి పూర్వ మతమైనటువంటి సనాతన మతమైనటువంటి మన హిందూ ధర్మంలో అందరూ చేరండి. హిందువులను హిందువుగా బతకండి, హిందువుగా గర్వించండి. మన భారతదేశం అనేది హిందూ దేశము. కాకపోతే ఇప్పుడు అందరూ హిందూ దేశం కాదు, ఇది ఒక ఫెడరల్ దేశం అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది 100కు 100% హిందువుల యొక్క దేశం మాత్రమే. అన్ని కులాలు, మతాలు జీవించవచ్చు అని మనం ఒకే ఒక మంచితనంతోనే ఏర్పాటు చేసుకుంటే, ఆ మంచితనం అనేది శాతగానితనంగా క్రియేట్ చేస్తున్న ఇటువంటి మూర్ఖులకు బుద్ధి చెప్పాలంటే హిందువులు ఫస్ట్ అన్య మతాలను స్వీకరించవద్దు. అన్య మతాలను ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రోత్సహించి మిమ్మల్ని ప్రలోభ పెట్టినట్టయితే వాళ్ళకెంటనే బుద్ధి చెప్పి అవసరమైతే తరిమి వెలగొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.